Hello everyone, myself Umesh, faculty for history at CSB IAS Academy and CSB Groups Academy. Today the purpose of the discussion, okay, ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనకు మెయిన్స్ పేపర్లో చాలా మంచి ప్రశ్నలను అడిగారు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు మనం ఎలా ఇవ్వాలి, ఎలాంటి సమాధానాలు ఇస్తే మనకి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి అనే విషయం గురించి డిస్కస్ చేయడానికే ఇవాళ ఈ వీడియోని మేము చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మెయిన్స్ భాగంలో ఇండియన్ హిస్టరీ సెక్షన్ నుంచి చాలా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. వాటికి ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి, ఆ సమాధానాలు ఇవ్వాలంటే మనం ఎలా తయారీ అవ్వాలి, ఇలాంటి విషయాలన్నింటినీ మనము కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. అండ్ దీంతో పాటు నా వీడియోలోనే కింద మనము గ్రూప్ 1 క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్స్, ఓకే, బోత్ తెలుగులోను ఇంగ్లీష్లోను మనం ఇస్తాము. అండ్ దిస్ డిస్కషన్ ఈజ్ గోయింగ్ టు బి బైలింగ్వల్. సో రెండు భాషల్లోనూ కలిపి తెలుగులోను ఇంగ్లీష్లోను నేను చెప్తాను. కానీ మీకు కింద పీడిఎఫ్ మాత్రం తెలుగుకి సపరేట్గా ఇంగ్లీష్కి సపరేట్గా రెండు పీడిఎఫ్స్ నేను అప్లోడ్ చేశాను. సో మీరు ఆ పీడిఎఫ్స్ని చూసి సో యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ లుక్ అట్ ది మోడల్ ఆన్సర్స్, హౌ ద క్వశ్చన్స్ ఆన్సర్స్ హ్యావ్ టు బి రిటర్న్. And if you look at this question, first and foremost I want to discuss the question on 3A, that is Buddhism and Jainism gained wide acceptance due to the then prevailing socio-economic conditions in India. Analyze is the question. Very simple question, very straightforward question. The question is what? Buddhism or Bauddha మరియు జైన మతాలు భారతదేశంలో అప్పుడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా విస్తృత ఆమోదం పొందాయి, విశ్లేషించండి అని క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం స్టేట్ సర్వీసెస్లో కానీ సివిల్ సర్వీసెస్లో కానీ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు చూస్తే క్వశ్చన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవడమే సగం పని మనకు అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ క్వశ్చన్ చదివినప్పుడు చాలామంది ఏంటంటే బుద్ధిజం అండ్ జైనిజం అని చూడంగానే బుద్ధిజం అండ్ జైనిజంలోని ముఖ్యాంశాలను రాయడం చాలాసార్లు మేము పేపర్లు ఎవాల్యుయేట్ చేసినప్పుడు చూసాం. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే బౌద్ధ మతము జైన మతం విస్తృతంగా ఆమోదం పొందడానికి కళ, ఓకే, సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితులు ఏంటి అని విశ్లేషించమని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ క్వశ్చన్ మనం ఆన్సర్ రాసినా సరే ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఫార్మాటింగ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఈ స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఫార్మాటింగ్లో కంపల్సరీగా ఒక ఇంట్రడక్షన్ ఉండాలి, ఒక కంక్లూజన్ ఉండాలి, దానితో పాటు ఒక మెయిన్ బాడీ అనేది మనకు ప్రతి ఆన్సర్లో ఉండాలి. అండ్ ఈ మెయిన్ బాడీ రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా సైడ్ హెడింగ్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే క్వశ్చన్ ఆధారితంగానే మనం సైడ్ హెడింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్లో ఏమని అడిగారు? బౌద్ధ మతం మరియు జైన మతం విస్తృతంగా ఆమోదించబడడానికి గల సాంఘిక ఆర్థిక కారణాలను అడుగుతున్నప్పుడు మీరు ఏం రాయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ద సోషల్ కాజెస్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ది రిలీజన్. ఓకే, సోషల్ కాజెస్ అనేది లేకపోతే సామాజిక పరిస్థితులు అనేది మన ఫస్ట్ సైడ్ హెడింగ్ అవ్వాలి. దాని తర్వాత ఆర్థిక పరిస్థితులు, ద ఎకనామిక్ కాజెస్ షుడ్ బి ద సెకండ్ సైడ్ హెడింగ్. సో రెండు సైడ్ హెడింగ్స్ అయిపోయాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ సైడ్ హెడింగ్, దిస్ ఇస్ ద సెకండ్ సైడ్ హెడింగ్. దానితో పాటు ఒక ఇంట్రడక్షను, కంక్లూజను అండ్ సోషల్ కాజెస్ కింద మళ్ళీ సబ్ పాయింట్స్ రాసినప్పుడు ప్రతి పాయింట్కి ఒక మైక్రో సైడ్ హెడింగ్ పెడితే మీ ఆన్సర్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను మీకు ఇచ్చిన మోడల్ ఆన్సర్స్లో కూడా ఈ మైక్రో సైడ్ హెడింగ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేశాను. సో ఈ విధంగా స్ట్రక్చర్డ్గా మనం ఆన్సర్ రాయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఈ ఇంట్రడక్షన్ పార్ట్ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో ఇంట్రడక్షన్లో మనము బౌద్ధము జైన మతం ఏ కాలంలో మనకు ఓకే ఆవిర్భవించింది, వెన్ ఇట్ స్టార్టెడ్, ఏ కాలంలో దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మ్యాక్సిమం ఉంది అనే విషయాన్ని గురించి మనము ఇంట్రడక్షన్ రాయొచ్చు కదా. సో బౌద్ధ మతం జైన మతం రెండు మతాలు కూడా మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఈ మతాలు ఏవైతే ఉన్నాయో దేర్ ప్రామినెన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇట్ కంటిన్యూడ్ టిల్ ఆల్మోస్ట్ 5th century AD. ఎప్పటి వరకు అవి వర్ధిల్లాయి భారతదేశంలో? ఓకే, 5వ శతాబ్దం వరకు. ఓకే, సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యి క్రీస్తు తర్వాత కాలంలో 5వ శతాబ్దం వరకు వీటి ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దీని గురించి మీరు ఇంట్రడక్షన్ రాయొచ్చు. దీని ఇంట్రడక్షన్ రాయడంతో పాటు బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు, మరి జైన మతాన్ని మహావీరుడు స్థాపించాడు అనే విషయాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసి ఒక ఇంట్రడక్షన్ రాయండి.
ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి, మెయిన్ బాడీ మనం చూసాం. మెయిన్ బాడీలో సోషల్ కాసెస్, ఆ సామాజిక పరిస్థితులు, ఏ పరిస్థితుల వల్ల ఈ బౌద్ధ మతం అనేది ప్రాచుర్యం చెందింది అనే విషయం మనం రాయాలి. సామాజిక పరిస్థితులు మనం అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిది, ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనం మాట్లాడుకుంటాము, బ్రాహ్మణికల్ డామినేషన్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. బ్రాహ్మణికల్ డామినేషన్ అంటే ఏంటి, బ్రాహ్మణులు ఓకే సమాజాన్ని ఓకే సో చాలా నిరంకుశంగా కంట్రోల్ చేసేవాళ్ళు. సో బ్రాహ్మణికల్ డామినేషన్ని బ్రాహ్మణుల నిరంకుశత అని ఒక సైడ్ హెడ్డింగ్ రాయొచ్చు. ఆ బ్రాహ్మణుల నిరంకుశత అనే సైడ్ హెడ్డింగ్ రాసిన తర్వాత ఆ బ్రాహ్మణికల్ డామినేషన్ ఆర్ బ్రాహ్మణుల నిరంకుశత అని రాసి దాని కింద మీరు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, బ్రాహ్మణులు సమాజంలో ఉన్న అనేక వర్గాలను ఓకే అణగదొక్కి ఉంచారు ఒకటి. రెండవది, బ్రాహ్మణులు ఓకే వైదిక ఆచారాలను సమాజంపై రుద్దేవారు. దానితో పాటు బ్రాహ్మణులు ఓకే సమాజంని ప్రోగ్రెస్ అవ్వకుండా, అంటే సమాజంలో మార్పులు లేకుండా సమాజాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ట్రై చేశారు. ఇలాంటివన్నీ మనకు బ్రాహ్మణికల్ డామినేషన్ సైడ్ హెడ్డింగ్ కింద 1, 2, 3 చిన్న చిన్న పాయింట్లు రాయాలి. మళ్ళీ పేరాగ్రాఫ్స్ లాగా కాకుండా ఒక మేజర్ సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని కింద మైక్రో సైడ్ హెడ్డింగ్ కింద ఒక 3 పాయింట్లు నేను చెప్పినట్టు. సో దాని తర్వాత సెకండ్ సోషల్ ఫ్యాక్టర్ ఏంటి, బౌద్ధ మతం, జైన మతం ఓకే చాలా ప్రసిద్ధి చెందడానికి భాష అనేది చాలా ఎక్కువ దోహదపడ్డది. మరి భాషకు బౌద్ధ మతానికి జైన మతానికి సంబంధం ఏంటంటే, సో ఇన్ఫ్యాక్ట్ ద లాంగ్వేజెస్ విచ్ హావ్ బీన్ యూస్డ్ బై బుద్ధిజం అండ్ జైనిజం, బుద్ధిజం ఇన్ఫ్యాక్ట్ యూస్డ్ ఏ లాంగ్వేజ్ కాల్డ్ పాలి, whereas Jainism used the language which is called as Prakrit when compared to Brahmanism which is based on Sanskrit language, and Pali and Prakrit are the commonly spoken languages, because of which reason Buddhism and Jainism was able to gain a lot of significance or prominence అనే విషయం మీరు రెండవ పాయింట్గా సామాజిక అంశాలలో ఇది రెండో పాయింట్గా రాయొచ్చు. దెన్ మూడవ పాయింట్గా మనం అబ్జర్వ్ చేస్తే బౌద్ధ మతం, జైన మతం రెండిట్లో కూడా ఓకే స్త్రీల ఓకే ఆధ్యాత్మిక చింతనకు, స్త్రీల ఆధ్యాత్మిక ఫ్రీడమ్స్కు ఓకే సో స్త్రీల ఆధ్యాత్మిక ఆలోచనలకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే బ్రాహ్మణికల్ రిలీజియన్లో ఉమెన్ ఆర్ ద సప్రెస్డ్ సెక్షన్స్, అప్రెస్డ్ సెక్షన్స్, వెరాజ్ ఇన్ బుద్ధిజం అండ్ జైనిజం స్త్రీ ఆర్ ఉమెన్ ఇన్ ఫ్యాక్ట్ దే గాట్ ఏ లాట్ మెనీ ఫ్రీడమ్స్, అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ బోత్ బుద్ధిజం అండ్ జైనిజం ఉమెన్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ మాంక్స్ ఈజ్ వన్ మోర్ స్టేట్మెంట్ దట్ యూ కెన్ మేక్. So this is also one reason why it has become such a popular religion. Then ఇంకా సామాజిక పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే మనము 4వ సామాజిక పరిస్థితి ఏంటంటే, సో ఇఫ్ యూ లుక్ అట్ ద 4th సోషల్ కాజ్ ఫర్ ప్రమోషన్ ఆర్ ద పాపులారిటీ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం, మీరు క్లియర్గా చూడొచ్చు సామాజిక పరిస్థితుల్లో ఇంకొకటి ఏంటంటే వర్ణ వ్యవస్థ. Okay, the Varna system okay in the society which was a discriminatory system and which divided people on the basis of their birth is something which was not accepted by both Buddhism and Jainism. బౌద్ధ మతము, జైన మతం రెండిట్లో కూడా వర్ణము అనేది ఎలా డిటర్మైన్ చేయాలంటే ఇట్ షుడ్ బి డిటర్మైన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ది పర్సన్. అంటే పుట్టుక బట్టి ఒక పర్సన్ వర్ణ అనేది డిటర్మైన్ చేయకూడదు, అతని కేపబిలిటీ బట్టి, అతని ఓకే సో కేపబిలిటీని బట్టి అతను వర్ణ డిటర్మైన్ చేయాలన్న ఆలోచన బౌద్ధ మతం, జైన మతంలో ఉండడం వలన ఇట్ గేవ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే జనాలకు ఎంతో ఓకే స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ప్రొవైడ్ చేయగలిగిన రిలీజన్ కాబట్టి సామాజికంగా ఈ బౌద్ధ మతం, జైన మతం రెండు కూడా పాపులర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని రాయండి. దాంతోపాటు ఇంకొక సామాజిక పరిస్థితి ఏంటంటే ద 5th సోషల్ కాజ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. ఓకే, ఈ బుద్ధిజం, జైనిజం రెండు రిలీజన్స్ కూడా పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి గిరిజన ప్రాంతాలలో చాలా ప్రసిద్ధి చెందాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ బుద్ధిజం, జైనిజం డెవలప్ అయినప్పుడు సౌత్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, వెస్ట్రన్ ఇండియా అంటే మనకు ఈ భూభాగం మొత్తం కూడా గిరిజన జాతులు ఉండేవి. ఆ గిరిజన జాతుల్లో బుద్ధిజం అండ్ జైనిజం రెండు రిలీజన్స్ కూడా చాలా ప్రామినెంట్గా వర్ధిల్లాయి. So the reason is Buddhism and Jainism, they were able to easily reach out to the tribal sections, and ఈ ట్రైబల్ పాపులేషన్లో బుద్ధిజం, జైనిజం చాలా పాపులర్ అయ్యింది అనే విషయాన్ని మీరు రాయొచ్చు. దానితో పాటు బుద్ధిజం అండ్ జైనిజం 6th పాయింట్ యూ కెన్ రైట్. ఓకే, సో వీళ్ళు ఏంటంటే రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా దే గేవ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ సెకండరీ, బట్ ప్రతి మనిషి తన యొక్క ఓకే ఓన్ with his own merit he can achieve the highest spiritual status.
అంటే మనము ఏదో ఎక్స్టర్నల్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు రిచువల్ సాక్రిఫైసెస్ అవసరం లేదు. కేవలం ప్రతి మనిషి తన అంతర్గత క్షుణ్ణత దాంతోపాటు ఒక నైతికమైన జీవితం అనే 2 అంశాల వల్ల మనం స్పిరిచువాలిటీని అచీవ్ చేయొచ్చు అన్న ఆలోచన బుద్ధిజం జైనిజం మతంలో ఉండడం వల్ల ఈ మతాల పాపులారిటీకి ఆర్ ఈ మతాలు వర్ధిల్లడానికి ఇవి ప్రధాన కారణాలుగా సామాజిక కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సామాజిక కారణాలకు మనకు 6 సామాజిక కారణాలు వచ్చాయి. అదేవిధంగా మనం ఆర్థికపరమైన ఎకనామిక్ ఇష్యూస్ విచ్ ప్రమోటెడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బుద్ధ మతం అండ్ బౌద్ధ మతం అండ్ జైన మతం 2 ఆవిర్భవించినప్పుడు భారతదేశంలో మనము చూడొచ్చు మహాజనపదాలు అనే పెద్ద పెద్ద రాజ్యాలు ఈ టైంలో మనకు ఆవిర్భవించాయి. పెద్ద పెద్ద రాజ్యాలు ఆవిర్భవించాయి అండ్ ఈ పెద్ద పెద్ద రాజ్యాలలో మనకు పెద్ద పెద్ద పట్టణాలు కూడా ఈ టైంలోనే డెవలప్ అయ్యాయి. దిస్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ యాజ్ ద ఫేజ్ ఆఫ్ సెకండ్ అర్బనైజేషన్. ఈ పెద్ద పట్టణ ప్రాంతాలలో ఈ బ్రాహ్మణికల్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వడం చాలా కష్టం. అంటే బ్రాహ్మణులు ఎలా అయితే సమాజాన్ని నడపాలనుకుంటున్నారో ఆ బ్రాహ్మణుల సమాజానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టణ ప్రాంతాలకు పెద్దగా సూటబుల్ కాదు. ఎందుకంటే ప్రతిరోజు ఒక మనిషి 5 సార్లు సంధ్యావందనం చేయాలి, ప్రతిరోజు అనేక యజ్ఞాలు యాగాలు చేయాలి. ఇవన్నీ చేయడానికి పట్టణ ప్రాంతాలలో ఉన్న జనాలకు తీరిక ఉండదు. కాబట్టి పట్టణ ప్రాంతాలలో మెయిన్గా మనం చూస్తే బౌద్ధ అండ్ జైన మతాన్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు. అండ్ రెండో ఆర్థిక అంశం ఏంటంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెకండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్ ద మర్చెంట్స్ కమ్యూనిటీ అండ్ ద ట్రేడింగ్ కమ్యూనిటీ, ఎవరైతే వాణిజ్యపరమైన పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఈ బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో దానికి పట్ల వాళ్ళకు ఒక వ్యతిరేకత అనేది డెవలప్ అయింది. వ్యతిరేక కారణం ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే బ్రాహ్మణుల మతంలో వడ్డీ వ్యాపారానికి అంటే ఇంట్రెస్ట్కి మనీ ఇవ్వడాన్ని చాలా తప్పుగా పరిగణించేవాళ్ళు. కానీ మనకు బౌద్ధ జైన మతాలు రెండిట్లో కూడా వడ్డీ వ్యాపారాన్ని యాక్సెప్ట్ చేశారు. రెండవది ఏంటంటే మర్చెంట్ అండ్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఎప్పుడు కూడా అహింసా భావం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ బౌద్ధ జైన 2 మతాలలో కూడా అహింసకు పెద్దపీట వేయడం వలన వాణిజ్యపరమైన పనులు చేసుకునే వాళ్ళ ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళలో బుద్ధిజం అండ్ జైనిజం పాపులరైజ్ అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ దొరికింది. దాంతోపాటు మూడో అంశం మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ అమాంగ్ ద కమ్యూనిటీస్ హూ బిలాంగ్ టు అగ్రికల్చర్, వ్యవసాయదారులలో కూడా బ్రాహ్మణికల్ మతం ఏదైతే ఉందో ఆర్ బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉండేది. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ బికాస్ ఫర్ అగ్రికల్చర్ అనిమల్స్ ఆర్ రిక్వైర్డ్, బట్ ఇన్ బ్రాహ్మణికల్ రిలీజియన్ animal sacrifices were being conducted adversely affecting the agricultural practice. కాబట్టి ఈ అనిమల్ సాక్రిఫైసెస్ అనేవి బౌద్ధము జైన మతం 2 అపోజ్ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ద అగ్రికల్చరల్ కమ్యూనిటీస్ దే గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద రిలీజియన్స్ లైక్ మెయిన్లీ బుద్ధిజం. ఎందుకంటే జైన మతంలో అహింస మీద ఎక్కువ ఎంఫసిస్ ఉండడం వల్ల అగ్రికల్చరిస్ట్ చాలా మంది జైన మతం కంటే కూడా బౌద్ధ మతాన్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు. సో దిస్ ఈస్ వన్ మోర్ థర్డ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఆల్సో an economic factor. Then fourth economic factor, if you observe, majority of the kings they also supported Buddhism and Jainism. ఆ టైంలో ఉన్న రారాజులు మనం బింబిసారుని తీసుకోండి, అజాతశత్రు, అశోకుడు, ఎంతో మంది రారాజులు ఎవరైతే ఉన్నారో ఆ రారాజులు అందరూ కూడా బౌద్ధ మతాన్ని జైన మతాన్ని సపోర్ట్ చేశారు కానీ బ్రాహ్మణికల్ రిలీజన్ని ఆ టైంలో సపోర్ట్ చేయలేదు. సో సపోర్ట్ చేయకపోవడం వలన ఈ బౌద్ధ జైన మతాలకు సంబంధించిన భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా ఆర్థికపరమైన సపోర్ట్ చేశారు. చాలా చోట్ల మొనాస్ట్రీస్ కట్టారు, చైత్యాస్ కట్టారు. అండ్ ఈ ఆర్థిక కారణాల వల్ల కూడా మనకు బౌద్ధము జైన మతం 2 కూడా వర్ధిల్లాయి. దానితో పాటు ఈ బౌద్ధ జైన మతాలు 2 కూడా మనకు వాణిజ్యపరమైన సంఘాలలో చాలా పాపులర్గా ఉండడం వలన బుద్ధిజం అండ్ జైనిజం దే కుడ్ ఇన్ఫ్యాక్ట్ క్రాస్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం బయట భాగంలో కూడా ఇవి పాపులరైజ్ అవ్వడానికి పాసిబిలిటీ వచ్చింది. సో కాబట్టి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే బుద్ధిజం అండ్ జైనిజం బోత్ ద రిలీజన్స్ దే ఇన్ఫ్యాక్ట్ బికేమ్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ ది సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఏజ్. అండ్ ఫైనల్గా కంక్లూజన్ రాసేటప్పుడు ముగింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆన్సర్కి మీరు రాయాల్సింది ఏంటంటే బౌద్ధము మరియు జైనము మతాల కంటే కూడా అవి సాంఘిక మతపరమైన మార్పులను తీసుకురావడానికి జరిగిన ఉద్యమాలు, ఆ ఉద్యమాలలో సాంఘిక
ఆర్థిక పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి జరిగిన ఒక అటెంప్టే బుద్ధిజం అండ్ జైనిజం అన్నట్టు కంక్లూజన్ రాయండి. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ సెడ్ దట్ ద బుద్ధిజం అండ్ జైనిజం ఈస్ ద ఫస్ట్ జనరేషన్ సోషల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా బికాస్ బుద్ధ అండ్ మహావీర దే ప్రపోజ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ విచ్ వర్ సూటబుల్ టు ద సొసైటీ ఇన్ 6th century AD, 6th century BC. సో దాని గురించి మీరు ముగింపు రాసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కంక్లూడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ గుడ్ డే.